డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 దెందులూరు నియోజకవర్గంలో బలివే ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ పనులను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభయ్ చౌదరి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అభయ్ చౌదరి ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ బ్రిడ్జ్ పనులు ఎట్లా సాగుతున్నాయి, ఎప్పటికీ అందుబాటులో వస్తుంది? నమస్తే అన్న, ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. దశాబ్దాలుగా ఈ సమస్య నూజివేడి నియోజకవర్గ ప్రజలు, దెందులూరు నియోజకవర్గ ప్రజలకు తీరని కోరిక ఇది. ఎందుకంటే 25 గ్రామాల కనెక్టివిటీ, ఎంతోమంది చిన్నారులు ఇటు నుంచి అటు వాళ్ళ తల్లిదండ్రులు భుజాలపై ఎత్తుకుని స్కూల్కి దింపడం, మళ్ళీ స్కూల్కి తీసుకువెళ్ళటం. ఎందుకంటే ఈ తమిళేరు వరద వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నేను కానీ, నూజివేడి శాసనసభ్యులు, ఎంపీ గారు అందరం ముఖ్యమంత్రి గారు దెందులూరు వస్తున్నప్పుడు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆయనే ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభమై 6 నెలల్లో మా నియోజకవర్గ ప్రజల యొక్క ఏదైతే కోరిక ఉందో అదేవిధంగా ఇది ఇక్కడ బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. దాదాపుగా 1,00,000 మంది భక్తులు మహాశివరాత్రి దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీరని కోరికగా ఉన్నది ఈరోజు నెరవేరబోతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, పనులు చాలా జరుగుతూ ఉన్నాయి. 6 నెలల్లో పూర్తవబోతుంది. ఏపీ సచివాలయం తాకట్టు సంబంధించి చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు కూడా ఏపీ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు మీరు అంటూ కూడా కామెంట్ చేసి ఏం చెప్తారు? ఎప్పుడు అబద్ధాలు చెప్దామంటే అది నిలకడగా ఉండదన్న. ఈరోజు ఎవరు తాకట్టు పెట్టారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పెట్టినటువంటి మెయిల్ చూసారా? ఎవరు అసలు తాకట్టే మా దగ్గర పెట్టలేదని మెయిల్ కూడా వెరీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఏదో ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన, ఏదో ఒక విధంగా ప్రజలు మభ్యపెడదామనేటువంటి ఆలోచన, ఏదో ఒక విధంగా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలకు మాయమాటలు చెప్దామనేటువంటి ఆలోచన కనబడుతూ ఉందన్న. ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు ఏదీ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళ్తూ 175 స్థానాల్లోనూ మంచి చేసి ఉన్నాం. కాబట్టి ప్రజలను మళ్ళీ ఆశీర్వదించమని మేము ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు ఈరోజు భయపడుతూ ఎక్కడ అన్ని పార్టీల కలయిక ఒక పక్క ఏమో సింహంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే నుంచుంటే, ఇటు పక్క 5 పార్టీల పైచలుగా కలయికతో ఉంటే ఎక్కడ 5 పార్టీలు కలిసినా కూడా ఒక వ్యక్తిని ఢీకొనలాగా ఇటువంటి అబద్ధపు ప్రచారాలు తీసుకొస్తున్నారు. అది అవాస్తవం. ఎవ్వరూ కూడా ఏ బ్యాంకు కూడా దాన్ని తాకట్టు పెట్టలేదు. ప్రజలంతా కూడా నిజాలు ఎప్పుడు కూడా ఒక రోజు ఆలస్యమైన అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మీద కుటుంబ పరంగా కూడా వ్యక్తిగతంగా విమర్శలు వస్తామని మొన్నటి వరకు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేసింది. నిన్న కాక మొన్న వైఎస్ సునీత కూడా మా అన్న పార్టీకి ఓటు వేయద్దని నేరుగా చెప్తే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కుటుంబం అంటే అది రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మా అందరికీ అన్నయ్య. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అందరూ కూడా అన్నగా, తమ్ముడుగా, వాళ్ళ బిడ్డగా భావిస్తూ ఉంటారు. ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉన్నప్పుడు విమర్శించడం సహజం. ఈరోజు షర్మిలమ్మ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆవిడ విమర్శిస్తుంది, ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తూ ఉన్నారని. కాబట్టి ఏదో వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి విమర్శించినంత మాత్రాన తెలుసుకోలేని విధంగా ఈరోజు ప్రజలు లేరు, ప్రజలన్నీ గమనిస్తున్నాను. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతనేని ప్రభు ఈసారి నేనే బరిలో ఉంటాను, మా భార్య కానీ కూతురు కానీ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో నా కంటలో ప్రాణం ఉండగా రారు అని చెప్పారు. ఖచ్చితంగా నేనే బరిలో ఉంటానని చెప్తారు. ఎట్లా తీసుకుంటారు? మాకేం సమస్యనా? ఈరోజు అది మా ప్రాబ్లం కాదు కదా. తెలుగుదేశంలో అన్ని సంవత్సరాలు చేసినా అతని టికెట్ మేము ఇవ్వము అనేటువంటి ఆలోచన వస్తుందంటే తన రాజకీయంగా ఎక్కడున్నాడనేది అతను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో తని నమ్ముకుని ముందుకు వెళ్తున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం అవసరము, విలువల విశ్వసనీయత అవసరం. ఎప్పుడైతే మనం తల ఎక్కుతుందో, ఎప్పుడైతే రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా ఎప్పుడైతే మనము ఉన్న పదవిని అదేదో ఒక రాజ్యాధికారంగా మనం భావించినప్పుడు అటువంటి సమస్య వస్తుంది. నిన్ను ఎవరు మెట్లెక్కిచ్చారు, జెండా మోసింది ఎవరు, నీ కోసం కష్టపడింది ఎవరు, వాళ్ళని ఈ అనునిత్యం వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులే. వాళ్ళపైనే మన ప్రవర్తన మారితే, ప్రజలు ఎవరైతే ఆశించారో వాళ్ళపైన నీ యొక్క ప్రవర్తన మారితే తప్పకుండా అట్లాగే ఉంటుంది కదా పరిస్థితి. సో అటువైపు ఎవరు పోటీ చేస్తారనేది మాకు అనవసరము. ఎవరు పోటీ చేసినా, చింతమనేని పోటీ చేసినా 50,000తో గెలుస్తాం, ఇంకెవరన్నా పోటీ చేస్తే 1,00,000 ఓట్లతో గెలుస్తాం. పెద్ద ఏమీ ఆలోచన లేదు.
ఇది మొత్తంగా అభయ చౌదరి చెప్తున్నారు. ఏదైతే బలివే గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో అది పూర్తిగా దాదాపు 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ బ్రిడ్జ్ అందుబాటులో త్వరలోనే తీసుకొస్తాం. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటువైపు ప్రత్యర్థి ఎవరున్నా సరే ఖచ్చితంగా మరోసారి దెందులూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తున్న అభయ చౌదరి చెప్తున్న పరిస్థితి. విజయ్ చంటితో మన ఆర్టీవీ దెందులూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.